ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మునుపు మనం ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని మనం వేడుకుందాం. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ దివ్యమైన వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని ఆవరించి ఉన్నారు. మీరు దయచేసి మా పైన సంపూర్ణ అధికారము మీరు కలిగి ఉండండి. మమ్మల్ని ప్రేరేపించండి. మేము మీకు లోబడుతున్నాం. మా మనోనేత్రాలు వెలిగింప చేయండి. మీ దివ్యమైన వాక్యాన్ని మా కొరకై పంచిపెట్టండి. మా ఆత్మీయ అవసరత మాకు తీర్చండి. వాక్యాన్ని బోధించడానికి కావాల్సిన స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుగ్రహించండి. వాక్యాన్ని స్వీకరించడానికి సైతము మీ కృప మాకు ప్రసాదించండి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకోవడానికై, ఆ చొప్పున జీవించడానికై దయ పాలించండి. నీ నామమును మహిమపరచుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది. మనం లాస్ట్ క్లాస్‌లో ఏది స్టడీ చేశామో అక్కడి నుంచి మళ్ళా స్టడీ నేర్చుకోవడానికి ముందుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ భాగాన్ని ఇవాళ మనం స్టడీ చేస్తున్నాం. ఎందుకు రాశాడు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ పత్రిక ఎందుకు రాశాడు? ఈ ఆథర్ యొక్క ఇంటెన్షన్ అనేది అర్థం చేసుకోకపోతే ఏ ఉత్తరమైనా మనం గ్రహించలేం. ఆ విషయాన్ని మనం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఆథర్ ఎందుకు రాశాడు? 4 కారణాలు మనం గతంలో మనం చూసాం. ఇప్పుడు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం. దేవుని సహవాసంలో సంతోషం పరిపూర్ణమవుతుంది అనే విషయాన్ని మొదటి అధ్యాయంలో మనకు తెలియజేశాడు. అలాగే ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళు పాపం చేయటానికి వీల్లేదు. ఒకవేళ పాపంలో పడితే కొనసాగడానికి అవసరత లేదు. ఎందుకంటే మన పక్షంగా వాదించే ఉత్తరవాది యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు అనే విషయాన్ని 2వ అధ్యాయం మొదటి భాగంలో చూసాం. ఆ తర్వాత 2వ అధ్యాయంలో ఆహ్, హ్మ్. 2వ అధ్యాయంలో మోసపరిచే వారు ఉన్నారు. క్రీస్తు విరోధులున్నారు. కనుక మీరు జాగ్రత్త పడాలి అనే హెచ్చరిక ఆయన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయంలో దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్యజీవం పొందుతారు అని ప్రప్రథమంగా ఈ విషయాలు స్థానిక సంఘమైనటువంటి ఎఫెసీలో ఉన్నటువంటి వారికి ఉద్దేశించి ఆయన ఉత్తరం రాశాడు. ఈ 5 అధ్యాయాలున్నాయి. ఈ 5 అధ్యాయాలు గనుక మనం స్టడీ చేస్తే దీనికొక మనం టైటిల్ ఇవ్వచ్చు. ఏమిటా టైటిలు? యేసే క్రీస్తు గనుక ఆయనను ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించమని కోరుకుంటున్నాడు. ఆయన ఎవరో కాదు, యేసే. ఆ యేసే ఆయన క్రీస్తయి ఉన్నాడు కనుక ఆయనను ప్రేమించండి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే సత్యాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. సత్యాన్ని అభ్యసిస్తాం. 2వ అధ్యాయంలో సారాంశం ఏంటంటే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళలో పరివర్తన కలుగుతుంది. రూపాంతరం కలుగుతుంది అని 2వ అధ్యాయంలో తెలియజేస్తాడు. ఎంచేతంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము అవి లోకానికి సంబంధించింది. కనుక లోకాన్ని ప్రేమించడానికి వీల్లేదు. సహోదర ప్రేమ మన మధ్యలో ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. ఎవరైతే ఆయన వస్తాడు అని నిరీక్షణ పెట్టుకున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే తమను తాము భద్రం చేసుకుంటారు. పాపంలో కొనసాగరు. పాపంలో కొనసాగరు. ఆ విషయాన్ని 3వ అధ్యాయంలో లాస్ట్ క్లాస్‌లో మనం చూసాం. 4వ అధ్యాయంలో దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో దేవునిని ప్రేమించకుండా ఉండలేరు. ఇవాళ మనం దాని గురించి స్టడీ చేయాలి. 5వ అధ్యాయంలో దేవునితో సహవాసం చేసేవాళ్ళు లోకాన్ని జయిస్తారు అని చెప్పాడు. ఒకవేళ గనక మనం ఫస్ట్ చాప్టర్ గనుక డివైడ్ చేస్తే 2 పోర్షన్స్‌గా మనం చూడొచ్చు. ఓవరాల్‌గా మొదటి అధ్యాయంలో మనకేం తెలియజేస్తాడంటే, దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఇతరులతో సహవాసం చేస్తారు. ఆ నేపథ్యంలో సహవాసం గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకున్నాం. దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో దేవుని యొక్క వెలుగు
దేవుని యొక్క సత్యాన్ని ప్రజ్వలింపచేస్తుంది కనుక, వాళ్ళు దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క సన్నిధిలో నడుస్తారు. ఆ చొప్పున పరిశుద్ధాత్మ చేత మన పాపములను మనకు కన్విక్షన్స్ అంటే ఒప్పుదల కలుగజేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన పాపల విషయంలో కన్విక్షన్స్ కలుగజేస్తాడో, మనలో దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది. దాన్ని బట్టి మనం పశ్చాత్తాపపడి మన పాపములు ఒప్పుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి రక్తంలో మనల్ని శుద్ధి చేస్తాడు. సో, ఆ చొప్పున మనము సత్యాన్ని అంచెలంచెలుగా మనం ఎరుగుతాము అని మొదటి అధ్యాయం యొక్క తాత్పర్యం. రెండో అధ్యాయం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుని ఎరిగారో వాళ్ళు పాపంలో పడితే వెనుకంజ వేసినట్టుగా లెక్క. ఒకవేళ పాపంలో పడినా, వెనుకంజ వేసినా, తిరిగి సమకూర్చబడ్డానికి వారికి అడ్వొకేట్ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపన చేస్తాడు. ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం రెండో అధ్యాయంలో మొదటి భాగంలో చూస్తాం. రెండో భాగంలో ఎవరైతే క్రీస్తుని ప్రేమిస్తారో వారు తమ సహోదరులను కూడా ప్రేమిస్తారు. మూడో భాగంలో సంఘంలో పిల్లలుంటారు, యవనస్తులుంటారు, తండ్రులుంటారు. అంచెలంచెలుగా రక్షించబడిన వారందరూ కూడా మొట్టమొదటి పిల్లలు. అంచెలంచెలుగా వాడు ఎదుగుతూ యవనస్తులవుతారు. ఆ యవనస్తులు కాస్త తండ్రులవుతారు అని మూడో భాగంలో మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. నాలుగో భాగంలో ఏం చూసామంటే ఎవరైతే యేసుక్రీస్తుని ఎరుగుతారో వారు శోధనలు చేయిస్తారు. అది శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవపుడంబం గాని. దాని గురించి కొన్ని వివరాలు మనం చూసాం. ఎందుకంటే చాలా పెద్ద అంశం అది. ఆ తర్వాత ఐదో భాగంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎవరైతే పొందుకుంటారో, అంటే రక్షించబడిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారు. ఈ పరిశుద్ధాత్మాభిషేకం యొక్క ఫలితం ఏమిటి అంటే, దేవుని యొక్క సత్యాన్ని గ్రహిస్తారు. ఆ చొప్పున దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళెవరు, దేవునికి విరోధంగా పనిచేసే వాళ్ళెవరు అని ఆ తేడాని వాళ్ళు గ్రహిస్తారు. ఈ విషయాన్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. నాలుగో అధ్యాయంలో దీని గురించి మరింత మనం స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదటి అధ్యాయంలో జీవవాక్యము, ఆ జీవవాక్యం ఆ వెలుగుగా, ఆ వెలుగు మనల్ని సత్యంలోకి నడిపిస్తుందని చూసాం. రెండో అధ్యాయంలో ఆ దేవునితో సహవాసం చేసేవాళ్ళు దేవుని వలె ప్రవర్తించడానికి ఆ దేవుని యొక్క ప్రేమ చేత వాళ్ళు మోటివేట్ చేయబడతారు. నాలుగో అధ్యాయంలో ఈ విషయాన్ని కూడా మరింత మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే మూడో అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళు పవిత్రంగా జీవిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరలా రానై ఉన్నాడు. క్రీస్తు యొక్క రాక, యేసుక్రీస్తు వారి యొక్క రాకను గురించినటువంటి ఆ ట్రూత్ మనలో ఎటువంటి మెళకువ కలుగజేస్తుందంటే, తాత్కాలికమైనటువంటి సుఖాన్ని అందించే పాపంలో పడిపోకుండా, పవిత్రంగా అది నైతిక పరమైనటువంటి పవిత్రతలో యేసుక్రీస్తు వారిని పోలి మనం జీవించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే తమను తాము కాపాడుకుంటారు. ఆ విషయాన్ని మూడో అధ్యాయంలో మనం చూసాం. అపవాది వాడిని ముట్టడు కనుక ఎందుకంటే వాళ్ళు కాపాడుకుంటారు. శోధనొస్తుంది. శోధన రాదని కాదు. అయితే శోధనలో వాళ్ళు జయిస్తారు. ఎందుకంటే పాపం కంటే దేవుడిని ఎక్కువగా వాళ్ళు ప్రేమిస్తారు. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వాళ్ళు ఆయన యందు నిలిచి ఉంటారు అని రెండో భాగంలో మనం నేర్చుకున్నాం. దేవుని ప్రేమ చేత మోటివేట్ చేయబడినటువంటి ప్రతి విశ్వాసి ఏం చేస్తారంటే తమ సహోదరుల అవసరతలు తీరుస్తారు. తమ సహోదరులు అవసరతలతో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వీళ్ళేం చేస్తారంటే ఆ ఇబ్బందిలో వారి అక్కర, వారి అవసరతలు తీరుస్తారు వాళ్ళు. కోరికలు తీరుస్తారని చెప్పబడలేదు గానీ, అవసరతలు తీరుస్తారు. చవులుతో బాధపడుతున్నప్పుడు వారిని దుప్పటితో కప్పుతారు. ఆకలితో బాధపడుతుంటే ఒక ముద్ద పెడతారు. ఆ విధంగా మత్తయి సువార్త 25 అధ్యాయంలో అంటాడు, "నేను జైల్‌లో ఉంటే నన్ను చూడ్డానికొచ్చారు. నేను రోగినై ఉంటే నన్ను విజిట్ చేశారు. నాకు ఆకలేస్తుంటే నాకు భోజనం పెట్టారు. మేమెప్పుడు పెట్టాం ప్రభు" అంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే అంటారు. విశ్వాసులకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇచ్చే లక్షణం ఉంటుంది. ఎందుకిస్తారంటే వాళ్ళు దేవుని యొక్క ప్రేమ చేత మోటివేట్ చేయబడతారు. నాకేదో దేవుడిస్తాడనే హిడెన్ అజెండాతో వాళ్ళు చెయ్యరు కానీ, వాళ్ళు అలా చేయకుండా ఉండలేరు. దే దే గివ్, దే గివ్ వాళ్ళు ఇస్తారు. ఆ విషయాన్ని మనము నాలుగో అధ్యాయం గూడా మనం కొంత చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత వాళ్ళ మనస్సాక్షి శుద్ధిగా ఉండేలా చూస్తారు. మనస్సాక్షి దోషారోపణ చేస్తుందట. ఎవరి మనస్సాక్షి అయితే దోషారోపణ చేస్తుందో, వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ధైర్యం ఉండదు వాళ్ళకి. దేవుని సన్నిధిలో ధైర్యం ఎప్పుడుంటుందంటే, మనస్సాక్షి దోషారోపణ వేయకుండా, మనస్సాక్షి మనకు నిర్మలమైన మనస్సాక్షిగా,
మంచి మనస్సాక్షిగా బలమైనటువంటి మనస్సాక్షిగా గిల్ట్ కాన్షియస్ లేకుండా దోషారోపణ వేసే మనస్సాక్షి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని సన్నిధిలో మనకు యాక్సెస్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా ధైర్యంగా ఉంటాము అని అక్కడ మనం చూస్తాం. అదే సమయంలో మనం ఏం చూస్తామంటే, ఆయనకిష్టమైనది మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడు మన మనవి వింటాడు అనే విషయాన్ని మనం అక్కడ మూడో అధ్యాయంలో మనం చూసాం. మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం గనుక క్రోడీకరించి కొంచెం క్లుప్తంగా చెప్పాలంటే, జీవవాక్యము ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన దేవుని యొక్క వాక్యము, ఆ వెలుగులో దేవుని యొక్క సత్యాన్ని మనం గ్రహిస్తాము. ఆ సత్యంలో మనం నడుస్తాం. అందులో దానికి పరివర్తనగా మనలో దేవుని యొక్క ప్రేమ చేత మనం నింపబడతాం. ఆ నేపథ్యంలో యేసుక్రీస్తు వారు మొదటిసారొచ్చారు. నాకు విమోచకుడుగా, రక్షకుడుగా వచ్చాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు మరలా రెండోసారి వస్తాడు అని ఒక నిరీక్షణ వాళ్ళకుంటుంది. ఆ నిరీక్షను బట్టి వాళ్ళు పవిత్రంగా బతుకుతారు అని మూడో అధ్యాయంలో మనం చూసాం. అది ఇంత మటుకు మనం చూసినటువంటి సారాంశం. ఇప్పుడు మనం నాలుగో అధ్యాయాన్ని మనం స్టడీ చేయాలి. దయచేసి మీరు నాతో పాటు నాలుగో అధ్యాయాన్ని మీరు ఓపెన్ చేయండి. ఈ నాలుగో అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి 6 వచనాలు మొదటి భాగం, ఏడో వచనం నుండి చివరిదాకా రెండో భాగాలుగా మనం చూడొచ్చు. ఈ మొదటి భాగంలో అంటే మొదటి 6 వచనాల్లో దేవుని సంబంధులు క్రీస్తు విరోధులను జయిస్తారు. అది దాని సారాంశంగా ఆ భాగాన్ని మనం చెప్పుకోవచ్చు. ఏడో వచనం నుండి చివరిదాకా దేవుని సంబంధులు ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటారు అనే సారాంశంగా మనము దాన్ని చెప్పుకోవచ్చు. దయచేసి మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి మొదటి యోహాను పత్రిక 4 అధ్యాయము మొదటి 6 వచనాలని మనం చదువుకుందాం. మీరు అలాగే మ్యూట్‌లో ఉంటారు. నేను చదువుతాను. మీరు దయచేసి ఆ వాక్యాన్ని చూస్తూ ఆ చొప్పున మీరు గ్రహించే ప్రయత్నాన్ని చేస్తారని మనవి చేసుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్లి ఉన్నారు గనుక, ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. రెండవ వచనం, మూడవ వచనం కలిసుంది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవుడి వాక్యాన్ని మన కొరకే దీవించి ఆశీర్వదించి మన అక్కర కొలది పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచిపెట్టును గాక. ఆమేన్. 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 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు. ఈ విషయాన్ని మనకు రెండో అధ్యాయంలో కూడా చెప్పాడు. రెండో అధ్యాయం 18వ వచనంలో అంటాడు, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా! ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. క్రీస్తు విరోధి గురించినటువంటి ఒక అవగాహన ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఎంత తేటగా స్పష్టంగా ఉందంటే, ఆ బిరుదులోనే ఆ ఫంక్షన్ మనకు అర్థమైపోతుంది. ఆ బిరుదులోని క్రీస్తు విరోధి ఏం చేస్తాడో తెలిసిపోతుంది. అంటే క్రీస్తు ఏదైతే చేస్తాడో దానికి విరోధంగా చేస్తాడు. అది దాని తాత్పర్యం. క్రీస్తు విరోధి, యాంటై క్రైస్ట్. ఆ క్రీస్తుకు విరోధంగా చేసే నేపథ్యంలో అసలు క్రీస్తును నేనే అని అంటాడు. క్రీస్తు మనం ఆల్రెడీ గతంలో మనం చూసాం. మీకు మరోసారి జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు అనే పదము అది హెబ్రీ భాషలో మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం 42వ వచనం గనుక మనం చూసినట్లయితే మెస్సియా అని రాయబడింది. మెస్సియా అంటే అభిషిక్తుడు అని అర్థం. దాన్ని గ్రీక్‌లో రాసినప్పుడు క్రిస్టోస్ అని రాస్తారు.
ట్రాన్స్‌లిటరేషన్ తెలుగులో క్రీస్తు అని రాశాను. అంటే క్రీస్తు అన్నా ఒకటే, మెస్సియా అన్నా ఒకటే. పాత నిబంధనలో మెస్సియా వస్తాడు అని దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ అధ్యాయంలో మెస్సియా వస్తాడన్నప్పుడు, ఆ మెస్సియా ఎవరో కాదు, మరియా, యోసేపులకు వాళ్ళు వాళ్ళు వివాహంలో ఇంకా వాళ్ళు కేవలం ప్రధానము చేయబడ్డారే గాని వివాహం అవ్వలేదు. ప్రధానము చేయబడినటువంటి ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ చేత దేవుడు మానవుడుగా ఈ లోకానికి యేసు అనే పేరుతో వచ్చాడు. క్రీస్తు యేసుగా వచ్చాడు అనే విషయాన్ని మనం గతంలో కూడా మనం నేర్చుకున్నాము. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. అయితే ఈ క్రీస్తు వీరేది ఏమంటాడంటే, ఆ క్రీస్తు, ఆ యేసు క్రీస్తు కాడు. నేనే యేసును, నేనే క్రీస్తును అని చెప్పుకునే క్రీస్తు విరోధులు చాలా మందొస్తారు. ఈనాటికి యూదులు, ఎథ్నిక్ జ్యూస్ ఈనాటికి మనకు న్యూ టెస్ట్‌మెంట్‌లో, గాస్పల్స్‌లో రాయబడినటువంటి 4 సువార్తల్లో కూడా యేసు క్రీస్తుగా ప్రకటించబడ్డాడో, వాళ్ళు ఈనాటికి గూడా ఆ యేసును క్రీస్తుగా నమ్మరు. వాళ్ళెంతసేపు పాత నిబంధన 39 పుస్తకాలని వాళ్ళు ధ్యానం చేస్తారు. 39 పుస్తకాలను నమ్ముతారు. అయితే ఈ యేసు కాదు. ఎందుకు అంటే మీకు బహుశా గుర్తుండాలి, మీరు మర్చిపోకూడదు. ఏమిటంటే యేసుక్రీస్తును సిలువేసిందెందుకు? యేసు నేనే క్రీస్తునన్నాడు. నువ్వు క్రీస్తు ఎట్లా అవుతావు నువ్వు? నువ్వే గనుక క్రీస్తు అయితే ఆయన రాజుగా వస్తాడు. ఆయన రాజుగా వస్తాడు గానీ గొర్రెపిల్లగా వస్తాడని వాళ్ళు స్వీకరించల. వాళ్ళు రాజుగా చూసారే గానీ గొర్రెపిల్లగా వాళ్ళు అంగీకరించల. వాళ్ళేమనుకున్నారు? ఆయన రాజుగా వస్తాడు. ఎందుకంటే దావీదు కుమారుడుగా వస్తాడు. దావీదు యుద్ధవీరుడు, యుద్ధశాలి. ఆ దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క భీకరత్వం, దేవుని యొక్క భయంకరత్వం, హి ఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అని రాయబడింది. సైన్యములకు అధిపతియగు యెహోవాగా, రాజులకు రాజుగా చిత్రీకరించిన ఆ రాజు గనుకొస్తే, ఆ రోమీయులందరినీ సర్వనాశనం చేయాలి. మేము ఆ రాజు దగ్గర ఉండి, మేము రాజుకు సేవ చేస్తూ, మేము రాకుమారులమని చెప్పి ప్రపంచానికి చెప్పుకోవాలి అని వాళ్ళు రోమా ప్రభుత్వం కింద అణిగిమణిగి ఉండడానికి వాళ్ళకి ఇష్టపడలేదు. ఎప్పుడైతే బాప్తిస్మిచ్చి యోహాను ఈయనే లోక పాపులు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లంటే, వాళ్ళు చాలా ప్రశ్నేశారు. "నువ్వేనా? నువ్వేనా? నువ్వే అయితే మాకు సూచనలు చూపించు" అనన్నారు. యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలు వాళ్ళు నమ్మినట్టుగా నమ్మారే కానీ, నమ్మటం వలన ఆయన్ని యేసును క్రీస్తుగా వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళేమన్నారంటే, "నువ్వు సామాన్యమైన మానవుడివే నువ్వు. క్రీస్తొస్తే ఇలా రాడు. క్రీస్తొస్తే ఇలా ఉండడు." ఎందుకంటే వాళ్ళు లేఖనాలకు వాళ్ళకి బాగా తెలుసు. అయితే యెషయా గ్రంథం 53 అధ్యాయం వాళ్ళు చదువుకోలేదా? యెషయా గ్రంథం 53లో ఆ యేసు లోక పాపులు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఎలా జీవిస్తాడో దాని గురించి రాయబడింది గదా! అది వాళ్ళెందుకు నమ్మలేదు? అది వాళ్ళెందుకు స్వీకరించలేదు? ఆ ప్రశ్న మనకొస్తుంది. కానీ వాళ్ళు యేసును క్రీస్తుగా అంగీకరించకుండా వాళ్ళేం జేశారంటే వాళ్ళు అభ్యంతరం చెప్పారు వాళ్ళు. అభ్యంతరం చెప్పి ఆ యేసును క్రీస్తుగా వాళ్ళు నమ్మలేదు. సువార్త ఒకటే. ఏమిటా సువార్త? విశ్వాసము ద్వారా, కృప చేత యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. 3 విషయాలు జరగాలి. ఏం జరగాలి? విశ్వాసము ద్వారా, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. కృప చేత, అది దేవుని యొక్క కృప. ఎందుకంటే దేవుడు తన కుమారుడిని పంపాడు. క్రీస్తునందు త్రిత్వం మనకిక్కడ అర్థమవుతుందన్నమాట. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ద్వారా, కుమారుడైన యేసుక్రీస్తు తను తాను బలిగా అర్పించుకొనడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యం చేసి విశ్వాసాన్ని పుట్టించడం ద్వారా, ఓ వ్యక్తి రక్షించబడతాడు. అయితే వీళ్ళేం జేశారంటే, దేవుడు ప్రేమించాడు, మేము అంగీకరిస్తాము. విశ్వాసం అవసరము, మేము అంగీకరిస్తాము. అయితే ఈ యేసుక్రీస్తు కాదు. ఎందుకంటే దే వాంట్ గాడ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ ఎక్స్‌పెక్టేషన్. లేఖనాలు కాంప్రిహెన్సివ్‌గా చూడాలి కానీ, లేఖనాల్లోని కొన్ని భాగాలు వాళ్ళు పట్టుకున్నారు. మిగిలిన భాగాలు వాళ్ళు విస్మరించారు. దాన్ని తేలికగా తీసుకున్నారు. అది వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకొక భాగంలో చెప్పాలంటే దేవుని వాక్యంలో ఇంకొక మాట మీకు సందర్భం వచ్చింది కాబట్టి, ఈ విషయాలు మనలో ప్రతి ఒక్కరికి బాగా అర్థమైపోవాలి. ఎందుకంటే వాక్యం కరెక్ట్‌గా అర్థం కాకపోతే దేవునిని ఆరాధించడం అనేది సరిగ్గా జరగదు. అపోస్తల కార్యములు 2 అధ్యాయం. క్రీస్తు విరోధుల గురించి మనం అర్థం చేసుకోవడానికి మనం కొన్ని వివరాలు మనం గుర్తుపెట్టుకోవడం అవసరం. దయచేసి తీయండి. అపోస్తల కార్యములు 2 అధ్యాయం. నేను చదువుతాను చూడండి. అపోస్తలుడైన పేతురు ఆయన పెంతెకొస్తు దినాన సువార్త ప్రకటిస్తూ
ఆయన సువార్తను ఎంత చక్కగా ప్రకటించాడో మీరు ఒకసారి గమనించాలి. దయచేసి చూడండి 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. అది మీరే ఎరుగుదురు. 23వ వచనం. ఈ మాట బాగా గమనించండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. మరలా చదువుతాను. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఈ వచనాన్ని నేను అనుకుంటున్నాను ప్రతి విశ్వాసి కూడా కంఠస్థం చేయాలి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును. దేవుడు ఒక సంకల్పం ఉంది దేవునికి. ఆ సంకల్పమును ఆయన నిశ్చయించాడు. దాన్ని ప్రీ డెస్టినేషన్ అంటారు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ప్రీ డెస్టినీ నిశ్చయించాడు. అంటే దేవుడికి ఒక సంకల్పం కలిగి ఉంది. ఈ సంకల్పం ఈ విధంగా నెరవేర్చబడాలని నిశ్చయించాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవది, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను, అంటే ఆయన భవిష్యత్తు జ్ఞానం అన్నప్పుడు లిటరల్ గా తీసుకోవడానికి వీలేదు. ఎంచేతనంటే దేవుడికి చరిత్ర ఉండదు, భవిష్యత్తు ఉండదు. అంటే దేవుడు నిత్యమైన వాడు. గాడ్ ఈజ్ ఇటర్నల్. గాడ్ ఈజ్ గాడ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ నో ఎండింగ్. అయితే నో బిగినింగ్, నో ఎండింగ్ అన్నప్పుడు హీ ఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ అన్నప్పుడు ఆయనకి చరిత్ర ఎట్లుంటది? ఆయనకి భవిష్యత్తు ఉండదు. దేవుడు ఎప్పుడు చూసినా, ఏది చూసినా ఇటర్నల్లీ ప్రజెంట్ లాగా కనపడుతుంది. మనకు చరిత్ర అవుతుంది. మనకు ఇవాళ ఉదయం చరిత్ర అవుతుంది. దేవుడికి చరిత్ర ఉండదు. ఎందుకంటే గాడ్ ఈస్ బియాండ్ టైమ్, స్పేస్, మ్యాటర్. బికాస్ గాడ్ ఈస్ మ్యాటర్, హీ ఈస్ ఆమ్ని ప్రెజెంట్. ఎందుకంటే యేసుక్రీస్తు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఎట్ వన్ స్ప్లిట్ సెకండ్ హీ వాస్ దేర్ ఎట్ వన్ టైం. ఫిజికల్ గా, భౌతికంగా. బట్ స్పిరిచువల్ గా కనుక మాట్లాడినట్లయితే ఎస్, ఈజ్ గాడ్. అంటే ఆ దేవుని యొక్క దైవత్వం యేసుక్రీస్తులో 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి ఏంటంటే దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటాం. గాడ్ ఈజ్ వన్ పర్సన్. యేసుక్రీస్తు ఈజ్ వన్ పర్సన్ బట్ 2 నేచర్స్. యాజ్ ఫార్ యాజ్ గాడ్ ఈజ్ కన్సర్న్, దేవుడికి ఉన్నటువంటి ఆధిక్యతలు, దేవుడికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడికి ఉంటాయి. దేవుడు దాన్ని అండూ చేయలేదు. అయితే దేవుడు దాన్ని ఏం చేశాడంటే హీ డిడ్ నాట్ యుటిలైజ్ ఇట్. దాన్ని మరుగుపరిచాడు మనకి. ఒక యేసుక్రీస్తు దైవత్వాన్ని ఎక్కడ రుజువుపరిచాడు ఆయన? కొన్ని మిరకిల్స్ చేసినప్పుడు దేవుడిగా రుజువుపరిచాడు. అలాగే రూపాంతరం కొండ దగ్గర రుజువుపరిచాడు. ఆయన పునరుద్ధానుడైన నేపథ్యంలో ఆయన దైవత్వాన్ని రుజువుపరిచాడే గాని మిగిలినవి మోస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఈజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనేది మనం చూస్తాం. ఎంచేతనంటే యేసుక్రీస్తు ఆయన నిజానికి దేవుడు అవ్వాలి, నిజానికి మానవుడు అవ్వాలి. అటు దైవత్వము, మానవత్వము 2 గనుక లేకపోతే రక్షకుడుగా ఆయన మనల్ని రక్షించలేడు. ఈ విషయాన్ని మనకు అర్థం అవ్వాలి. అయితే అందుకనే భవిష్యత్తు జ్ఞానము అనంటే అర్థం ఏంటంటే మనం చూసినట్టుగా దేవుడు భవిష్యత్తును చూడటం కాదు. మనం భవిష్యత్తును చూసే విధానం వేరే ఉంటుంది. ఒక ప్రవక్త దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున దేవుడిచ్చిన సందేశాన్ని తీసుకొని వచ్చి భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. అంటే ఈ ప్రవక్తకు యెషయా ప్రవక్త 700 ఇయర్స్ బిఫోర్ రాసినప్పుడు ఆయన 700 ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుందో ఆయన చూసడం తాత్పర్యం కాదు. దేవుడు చూశాడు గనక, దేవుడు ఎరుగును గనక ఆ దేవుడు తన ట్రూత్‌ను ఆయన యెషయా కనపరిచాడు. నా సేవకుడైన కోరెష్ అని పేరు పెట్టి పిలిచాడు. కోరెషు రాజు ఆయన పేరు పెట్టి పిలిచాడు. హి ఈస్ గోయింగ్ టు డు దిస్ అండ్ దట్ అన్నాడు. నా ప్రజలు 70 ఇయర్స్ తర్వాత వాళ్ళు తిరిగి తమ స్వదేశానికి రావడానికి నేను కోరెషును వాడుకుంటానన్నాడు. ఆ భవిష్యత్తు గురించి మాట్లాడినప్పుడు అది ఈ యెషయా యొక్క ప్రవక్త యొక్క గొప్పతనం కాదది. అది దేవుడు భవిష్యత్ జ్ఞానం. ఆ విధంగా మనం చూడాలి. మరలా రిపీట్ చేస్తున్నా. వెన్ వి సే గాడ్ ఈజ్ ఫోర్ నాలెడ్జ్ అన్నప్పుడు మనకులాగా ఫోర్ నాలెడ్జ్ కాదు. ఈ విషయాన్ని ఇవన్నీ కూడా ఎక్కడ చెప్తామంటే డాక్ట్రిన్ ఆన్ గాడ్, థియాలజీ ప్రాపర్ అనే అంశంలో ఈ విషయాలన్నీ కవర్ చేస్తాం. అలాగే ఇంకొక విషయం చెప్తాను చూడండి. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అంటారు.
ఆమ్ని ప్రెజెంట్ అంటే అర్థమైందంటే దేవుడు ఎవ్రీ స్ప్లిట్ సెకండ్ ఈజ్ దేర్ ఆల్ ప్లేసెస్. అంటే హైదరాబాద్‌లో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు. ఆల్ కంట్రీస్ ఆఫ్ ఆన్ ది ఎర్త్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ హి ఈస్ ఆన్ ద థ్రోన్. అంటే హి ఈస్ నాట్ అబ్సెంట్ ఎనీవేర్. హి ఈస్ ప్రెజెంట్ ఆల్ త్రూ. అటువంటప్పుడు దేవుడు దిగి వచ్చాడు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిర్గమకాండం 3 అధ్యాయంలో దేవుడు నేను దిగి వచ్చానంటాడు. అక్కడ రాయబడిన మాట అదే. దేవుడు దిగి వచ్చానని రాయడు. దాన్ని మనం ఏమంటాం అంటే టెక్నికల్‌గా హెర్మెన్యూటిక్స్ అంటాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆ పద్ధతిలో దాన్ని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటాం. ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటే దేవుడు ఎవరో మానవ దృక్పథంలో దేవుణ్ణి అర్థం చేసుకునే ఆ పద్ధతిని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. దేవుడు దిగొచ్చాడంటే దేవుడు ఇక్కడ లేడు, అక్కడున్నాడు, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కొంత టైం పట్టింది అని అర్థం కాదు. దేవుడు సింహాసనంలో మీద ఉంటాడు. ఎట్ ద సేమ్ స్ప్లిట్ సెకండ్ హి ఈస్ అవైలబుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆల్ త్రూ. అలాగే భవిష్యత్తు జ్ఞానము అన్నప్పుడు నేను తీర్మానం చేసుకుంటానని ఆయన తెలుసు కాబట్టి నన్ను రక్షించుకున్నాడంటే పొరపాటే. నేను తీర్మానం చేశాను కాబట్టి రక్షించబడ్డానా? దేవుడు తీర్మానం చేశాడు కాబట్టి రక్షించబడ్డానా? దేవుని యొక్క నీతి, న్యాయమును బట్టి మనమందరము నాశనానికి పాత్రులము. మనమందరము దేవుని ఉగ్రతకు పాత్రులం. నిజానికి మనమందరం నశించాల్సిందే. వి వర్ డెడ్ ఇన్ ద స్పిరిట్ ఇన్ ద సిన్స్ అండ్ ట్రెస్పాసెస్. పాపమును బట్టి, అపరాధమును బట్టి మనం చచ్చి ఉన్నాం. చచ్చి ఉన్న నాకు ఆయన యందు విశ్వాసం నాకేడన చూపుతుంది? ఆయన చూసినప్పుడు సిలువ వైపు నేను ఎట్లా అట్రాక్ట్ చేయబడతాను? నాలో ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, నాలో ఉన్నటువంటి గుణగణాలు ఏమిటంటే ఆదాము స్వభావం. ఆదాము స్వభావం ఏంటి? తిరుగుబాటు చేసే స్వభావం. ఆదాము స్వభావం ఏంటి? అవిధేయత చూపే స్వభావం. దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవునికి లోబడే నైజం కాదది. ఇట్ ఈస్ నాట్ మై నార్మల్ నేచర్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ విషయాన్ని గ్రహించండి. అందరి మనుషులందరిలో వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మనుషులందరికీ ఉన్నటువంటి స్వభావం ఏందంటే ఆదాము స్వభావం. అది రోమపత్రిక గనుక మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 8దో అధ్యాయం అంటాడు, మనం ఏంటంటే దేవుని వాక్యం లోబడదు. 7దో అధ్యాయం కూడా పౌలు అంటాడు, దేవుని వాక్యానికి లోబడదు. దేవుని ఆజ్ఞకు లోబడదు. అది మన సామాన్యమైన నేచం. అయితే ఇప్పుడు దేవుని వాక్యానికి లోబడడానికి సాధ్యమవుతుందంటే, అది పరిశుద్ధాత్మ దేవుని అది కార్యం. అందుకని మీరు ఆయన భవిష్యత్తు జ్ఞానం అన్న పదాన్ని అడ్డం పెట్టుకొని, ఆ దేవుని గురించిన వివరణ మీకు కొంత ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను మీకు ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో, క్రీస్తు విరోధులు వస్తారు అంటే దేవునికి తెలియక రావటం కాదది. ఆ విషయం మీకు చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళా చెప్తాను చూడండి. 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును అంటే గాడ్ హాస్ ఎ ప్లాన్. ఒక ప్లాన్ ఉంది. దాన్ని ప్రీ డిటర్మిన్ చేశాడు. దేవునికి సంకల్పం ఉంది. ఆ సంకల్పం నిశ్చయించాడు. అది జరగాల్సిందే. దాన్నెవరు భంగపరచలేరు. దేవుని నిశ్చయించినటువంటి సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను ఎవరు అప్పగింపబడ్డాడు? యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు. ఎవరికి అప్పగించబడ్డాడు? యూదులకు అప్పగించబడ్డాడు. ఆ మాటకొస్తే మనకందరి కొరకై ఆయన అర్పణగా ఆయన అప్పగించబడ్డాడు. మనందరి కొరకై ఆయన ప్రాయశ్చిత్తం చేయబడ్డానికి ఆయన అప్పగించబడ్డాడు. దేవుడు యేసుక్రీస్తును అప్పగించాడు. గాడ్ ద ఫాదర్ హాస్ హ్యాండెడ్ ఓవర్ హిస్ సన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు us. ఎందుకని? బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. ఈ 2 జరిగినాయి. 2 గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ గాడ్ హూ ప్రిడెస్టిన్డ్. ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారంగా ఆయన యేసుక్రీస్తును అప్పగించాడు. అట్ ద సేమ్ టైమ్ హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. ఏమిటది? మనము సిలువ వేసి ఆయన్ని చంపించాం. మనం సిలువ వేసి చంపాం. యాక్చువల్‌గా యూదులు కదా సిలువ వేసింది. రోమీయులు కాదు సిలువ వేసింది. పిలాతు తప్పించడానికి ప్రయత్నం చేశాడు. లేదు లేదు. నువ్వు తప్పిస్తే నువ్వు కైసరును నువ్వు అంగీకరించినట్టు కాదు. కైసరుకు విరోధంగా ఉన్నావన్నాడు. మనుషులను ప్లీజ్ చేయటానికి ఒక పక్కన చేయి కడుక్కున్నట్టే కడుక్కున్నాడు. నేను నిర్దోషిని చెప్పినట్టే చెప్పాడు. అయితే వాళ్ళకి యేసుక్రీస్తును సిలువ వేయడానికి అప్పగించాడు. ఇక్కడ 2 విషయాలు మనకు అర్థం కావాలి. గాడ్ ఈజ్ సావరెన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. దేవుడు ఆయన సార్వభౌముడు. అన్ని అధికారాలపై అధికారం కలిగిన వాడు. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. ఆయన సెలవు చొప్పున, ఆయన ఆజ్ఞ చొప్పున జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు వాళ్ళు ఇష్టంతో సిలువ వేశారు. వాళ్ళు కేకలేశారు. ఆయనను సిలువేయండి. ఆయన రక్తం మా మీదను, మా పిల్లల మీదను ఉండుగాక అని వాళ్ళు కేకలేశారు. అదే కదా అపోస్తలుడైన పేతురు గాని, పౌలు గాని
సువార్త చెప్పిన పద్ధతి అది. వాళ్ళేమన్నారు? మీరు సిలువ వేశారు. ఆ మీరంటే ఎవరు? మనుషులందరూ వస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ క్రీస్తు విరోధెవరు? ఈ క్రీస్తు విరోధెవరు? మళ్ళా మనకు దేవుని వాక్యాలు మనం చూస్తాం. ఇంకొక దీనికి సంబంధించినటువంటి ఇంకొక భాగం మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 13 అధ్యాయం. ఇదే మాట యెషయా గ్రంథం 6 అధ్యాయాన్ని కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 13 అధ్యాయం. మీకు థియలాజికల్‌గా ప్రభుతో సన్నిహితంగా లేక ప్రభుతో ఇంటిమేట్ ఫెలోషిప్ ఉంటే తప్ప చాలా విషయాలు మనకు అర్థం కావు. చాలా విషయాలు మనకు అర్థం కావు. ఇటువంటి లోతైన సత్యం మనకు అర్థం కావాలంటే, ఆ ప్రభువుకు సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆయన పనిచేసే విధానం ఎలా ఉంటుంది? మానవుడి యొక్క దౌర్భాగ్యమైనటువంటి పాప స్థితి ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధత ఏంటి? దేవునికి నీతి ఏంటి? దేవునికి న్యాయం ఏంటి? ఈ వివరాలన్నీ కూడా మనకు అర్థమవ్వాలంటే, ఊరికే రక్షించబడిన తర్వాత ఆ పైపైన బైబిల్ చదివితే మనకు అర్థం కాదు. ఈ 66 గ్రంథాలు మనసు పెట్టి బాగా ధ్యానం చేసి, ఆ ట్రూత్‌ని మనం అర్థం చేసుకుంటే గాని ఇటువంటి లోతైన సత్యాలు మీకు అర్థం కావు. అందుకని మీకు ముందే చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా చాలా కాలము ఈ విషయాలు అర్థం కాక, దేవుడు సార్వభౌముడు. అంతా ఆయనే డిజైన్ చేస్తాడు. ఆయన సంకల్పం లేక ఇది జరగదు. మరైతే ఇదెందుకు జరిగింది? మరి ఇటు చేయకూడదు గదా! దేవుడు ఇలా ఉండకూడదు కదా! చాలా చాలా ప్రశ్నలు నాకొచ్చాయి. అయితే ఆయనతో కలిసి నడుస్తా ఉంటే, ఆయనతో సహవాసం చేస్తా ఉంటే, చాలా సంగతులు మెల్లిమెల్లిగా అర్థమయ్యాయి. ఇప్పటికి కూడా నాకు కొన్ని విషయాలు తెలీదు నాకు. ఎవరైనా కొన్ని ప్రశ్నలిస్తే నాకు తెలీదంట. తెలిసింది తెలుసు అని చెప్తాను. తెలియంది తెలీదని చెప్తా. దయచేసి ఈ మాట మీరు గమనించండి. యేసు ప్రభువు ఆయన చెప్పినటువంటి మాటలు 13 అధ్యాయం మత్తయి సువార్త 10 వచనం. తర్వాత శిష్యులు వచ్చి, "నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని" ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లనెను, "పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని, వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును. వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వారి యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని, నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది. వారి చెవులు మందములైనవి. వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నవి. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగొరియు చూడకపోయిరి. మీరు విను వాటిని వినగొరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ప్రవక్త అయిన యెషయా గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అంటే, యెషయా చెప్పిందంతా దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవచనం అని యేసుక్రీస్తు వారు ఇంటర్నల్‌గా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నాడు. అంటే అర్థమేంటి? యెస్, వాటెవర్ ఐజాయా ప్రాఫెట్ రిటెన్ ఇన్ ద స్క్రిప్చర్ ఈస్ ట్రూ. ఎందుకంటే ద వెరీ లార్డ్ జీసస్ క్రైస్ట్ గాడ్ ఈస్ యాక్సెప్టింగ్ ఇట్ యాస్ ఎ ట్రూత్. దట్స్ పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏంటంటే చూస్తారు, వింటారు, అర్థం కాదు. చూస్తారు, వింటారు, వాళ్ళు అర్థం కాదు. వాళ్ళు యేసుక్రీస్తును వాళ్ళు చూసారు. పరిసయ్యులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, సద్దూకయ్యులు కానివ్వండి, లేకుంటే హెరోదీయులు కానివ్వండి, ఆ చర్చ్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళు విన్నారు, వాళ్ళు చూసారు, అర్థం కాలేదు. ఆయన సిలువ వేయమన్నారు. ఆయన సిలువ వేయబడటం అవసరమే. ఆయన ఎవరు సిలువ వేయాలి? మనమే సిలువ వేయాలి. ఎందుకు వాళ్ళు సిలువ వేశారు? వాళ్ళేమనుకున్నారంటే, యేసు సామాన్యమైన మానవుడు. ఆయన పరిశుద్ధమైన దేవుడుగా చెప్పుకుంటున్నాడంటే, దేవుడు అద్వితీయ దేవుడు. ద్వితీయుడు కానివాడు గదా! వన్ గాడ్ గదా! వన్ గాడ్ గదా! అని ఈనాటికి ఇశ్రాయేలీయులు త్రిత్వాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఈనాటికి వాళ్ళు త్రిత్వాన్ని వాళ్ళు అంగీకరించారు. దేర్ ఈస్ వన్ అబ్సల్యూట్ గాడ్ అని వాళ్ళంటారు. అద్వితీయుడు అని చెప్పాడు గానీ, తృతీయుడు కాదని చెప్పలేదుగా. అద్వితీయుడు రెండో వాడు కానివాడు. హి ఈస్ నంబర్ 1. అంటే ప్రయారిటీ వైస్ ఈస్ ఆల్‌వేస్ నంబర్ 1. త్రిత్వంలో రెండో వాడు. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. ఇంకొక మాట చెప్తాను చూడండి. అన్‌లెస్ ద లార్డ్ ఓపెన్ అవర్ ఐస్, అందుకనే మనం ప్రతిసారి ప్రార్థన చేస్తాం. దావీదు చేశాడండి. మనం చేయటం ఏంటి? ఆయనేమన్నాడు? నీ లేఖనాల్లో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవండి అని అన్నాడా లేదా? అదే ట్రూత్ ఇప్పుడు కూడా మనకేం కొత్త ట్రూత్ ఏం లేదది. కాబట్టి అక్కడ చూడండి, లేఖనాలు గ్రహించినట్లు
ఆయన వారి కన్నులు తెరిచెను. 24 అధ్యాయం లూకా సువార్తలో మనం చూస్తాం. ఎమ్మాయి గ్రామం నుంచి వాళ్ళు తిరిగి యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు ఇద్దరు. యేసుప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అని గ్రహించాలా. అపోస్తల కార్యం దగ్గరికొచ్చినప్పుడు 16 అధ్యాయంలో లూదియ హృదయాన్ని తెరిచెను. అందుకని ఆమె యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చింది. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, యేసు క్రీస్తు కాదని యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే చాలా మంది అంగీకరించలేదు. సేమ్ స్టోరీ కంటిన్యూ అయింది. ఇప్పుడు కొత్తగొచ్చింది కాదు. యేసుక్రీస్తు ఉన్నప్పుడే, యేసుక్రీస్తు ఆయన క్రీస్తు కాదు అని అన్నారు. అందుకనే మీకు గతంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యేసే క్రీస్తు అని ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో, అప్పుడు ఆయన్ని ప్రేమించకుండా ఉండలేం. బికాజ్ హి ఈస్ గాడ్. అది యోహాను పత్రిక యొక్క సారాంశం. మొదటి యోహాను పత్రిక సారాంశం. సో, క్రీస్తు విరోధులెవరు? వీళ్ళు ఆ హిస్టారికల్ జీసస్ క్రైస్ట్‌ని యాక్సెప్ట్ చేయలేదు గనక, వాడేమన్నాడంటే, నేనే క్రీస్తును నన్ను నమ్మండి అని అంటాడు. వాడే యాంటీ క్రైస్ట్. ఇప్పుడు స్కాలర్స్ ఏమంటారంటే, ఇది మనకు ప్రకటన గ్రంథంలో దాని గురించిన వివరాలు ఎక్కువగా తెలుస్తాయి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో చెప్పాడు. ధర్మ విరోధి అన్నాడు. అక్కడ క్రీస్తు విరోధి అన్నాడు. చూడండి ఆ మాట. సందర్భం వచ్చింది కాబట్టి లేఖనాలు ఆయా స్థలాల్లో ఇదే ట్రూత్ ఎప్పుడు కూడా మనం స్టడీ చేస్తున్నప్పుడు ఒక భాగాన్ని పక్కకు పెట్టి, ఇంకొక భాగానికి వెళ్తున్నప్పుడు ఆ భాగంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్, ఈ భాగంలో ఉన్న కాంటెక్స్ట్ ఒకటే అయితేనే అవి 2 ఒకదానికొకటి సరిపడతాయి. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము మొదటి యోహాను పత్రిక స్టడీ చేస్తున్నాడు. మనం దీని మీదనే మనం మాట్లాడాలి. అటు ఇటు పోకూడదు. అయితే దీన్ని అర్థం చేసుకోవటానికి, ఇది సులభతరం అవ్వటానికి, ఇదే సందర్భానికి సంబంధించినటువంటి లేఖనం వేరే చోట ఉన్నప్పుడు, ఈ సందర్భాన్ని, ఈ టెక్స్ట్‌ని ఇంకొక టెక్స్ట్ కనుక ఇంటర్ప్రిట్ చేస్తున్నటువంటి భావన మనకు అర్థమైనప్పుడు, అప్పుడు ఈ టెక్స్ట్‌ని, ఆ టెక్స్ట్‌ని మనం లింక్ చేసి చూసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకనే హెర్మెనూటిక్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్‌లో ఒక ఒక పాయింట్ ఏంటంటే, అన్‌క్లియర్‌గా ఉన్న ప్యాసేజ్‌ని క్లియర్‌గా ఉన్నటువంటి ప్యాసేజ్‌తో కంపేర్ చేసినప్పుడు మనకు ట్రూత్ అర్థమవుతుంది. లెట్ మీ రిపీట్. ఒక ప్యాసేజ్‌లో మనకు క్లారిటీ లేదు. క్రీస్తు విరోధి ఎవరబ్బా క్రీస్తు విరోధి అని అన్నప్పుడు, ఆ క్రీస్తు విరోధి ఎవరంటే అసలు క్రీస్తు ఎవరు అన్నప్పుడు క్రీస్తుని గురించినటువంటి వివరాలు మనం స్టడీ చేయడానికి మనం ఏం చేసాము? అపోస్తల కార్యం 2 అధ్యాయంకెళ్ళాం. మత్తయి సువార్త 13 అధ్యాయంకెళ్ళాం. మళ్ళా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? క్రీస్తు విరోధి గురించి మనం నేర్చుకోవటానికి అపోస్తలుడైన పౌలు అటువంటి సందర్భాన్ని చెప్పినటువంటి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం గురించినటువంటి వివరణ మనం చూస్తాం. అపోస్తలులు మనకు ఫస్ట్ సెంచరీలోనే క్రీస్తు విరోధి గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 95 ఆర్ 96 ఆ ప్రాంతంలో రాసింది ప్రకటన. కానీ కొంతమందేమో బిఫోర్ 70 ఏడీ అంటారు. అది ఐ థింక్ ఇట్ మే నాట్ బి పాసిబుల్. బహుశా 95, 96 కరెక్ట్ అయి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఈ ఈ తెస్సలోనిక పత్రిక చాలా ఎర్లీగా రాసాడు. సమ్‌వేర్ మేబీ ఆహ్, 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 హ్మ్, ఎప్పుడు అయ్యుండొచ్చంటే ఏడీ 52, 53, 54 ఆ ప్రాంతంలో రాసిందన్నమాట. ఇంకా థర్డ్ మిషనరీ జర్నీ అవ్వలా. సో, ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ ఆ ప్రాంతంలో ఎర్లీగా రాసినటువంటి పుస్తకాలివి. ఈ తెస్సలోనిక పత్రిక గానివ్వండి, గలతీ పత్రిక కానివ్వండి, చాలా ఎర్లీగా రాసినటువంటి పత్రికలు. అప్పుడన్నాడు ఒక 30 ఇయర్స్ తర్వాత, ఒక 40 ఇయర్స్ తర్వాత అపోస్తలుడైన యోహాను గూడా చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. నేను ఊరికే చదివేసి ముందుకెళ్తా. ఎందుకంటే మన స్టడీ సెకండ్ థెస్సలోనియన్స్ కాదు గదా! క్రీస్తు విరోధి అనేది ఫోకస్డ్‌గా మనం క్రీస్తు విరోధి గురించి మనం స్టడీ చేయట్లేదు. అలా గనక చేస్తే దాన్ని సిస్టమాటిక్ థియాలజీ అంటారు. సిస్టమాటిక్ థియాలజీ అంటే అర్థం ఏందంటే, ఒక ట్రూత్‌ని మనం అర్థం చేసుకోవటానికి అదే సందర్భము అంటే ప్లీజ్ రిమెంబర్ టెక్స్ట్ షుడ్ ఆల్వేస్ గో విత్ ద కాంటెక్స్ట్. లెట్ మీ రిపీట్. ఇదే ప్రిన్సిపల్స్ ఆఫ్ హెర్మెనూటిక్స్‌లో మరొక ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే, టెక్స్ట్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్‌లో ఆ కాంటెక్స్ట్ అన్నప్పుడు అది కల్చరల్ కాంటెక్స్టా? అది జియోగ్రాఫికల్ కాంటెక్స్టా? చాలా 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 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అదొక పెద్ద సబ్జెక్ట్ అది. హెర్మెనూటిక్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. సో, కాబట్టి కాంటెక్స్ట్ పక్కకు పోకుండా ఎక్కడెక్కడ అటువంటి కాంటెక్స్ట్ ఇప్పుడు ఇది సెకండ్ కమింగ్‌కి సంబంధించిన కాంటెక్స్ట్. ఇదే భాగము ఇటువంటి ట్రూత్ ఇంకొక చోట ఇంకొక రచయిత లేక అదే రచయిత వేరే వాళ్ళకి రాసినప్పుడు కొంత భాగాన్ని పెట్టినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని దీన్ని మనం కంపేర్ చేసుకొని ఒక ట్రూత్ మనం డ్రా చేసుకొని ప్రయత్నం చేస్తాం. దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు.
ఇన్ఫరెన్స్ అంటే మీనింగ్ అదే. సో, ఇప్పుడు ఆ 66 బుక్స్‌లో దేవుని యొక్క ట్రూత్ పాత నిబంధనలో మెస్సయ్య వస్తాడు. సెకండ్ కమింగ్‌కి సంబంధించిన కాంటెక్స్ట్ అన్నమాట. అయితే వచ్చిన చిక్కేంటంటే, బైబిల్‌లో క్లారిటీతో ఒక టైమ్ ఫ్రేమ్ ఫిక్స్ చేయనప్పుడు, మనము టైమ్ ఫ్రేమ్ ఎప్పుడైతే ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తామో, అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేక డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ అంటాం. అవి రావడానికి సంబంధం ఉంది. సరే దాని గురించి ఇంకోసారి మనం మాట్లాడదాము. అది ప్రకటన గురించి మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు కంగారు పడుతున్నారు. అరే! చనిపోయారు కదా మా వాళ్ళు. అయితే వాళ్ళందరూ యేసుక్రీస్తు రాకడను మిస్ అయిపోయినట్టున్నారే! యేసుక్రీస్తు రాకడ మిస్ అయిపోయారు గదా! అంటున్నప్పుడు వాళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు. అది సెకండ్ thessalonians కాంటెక్స్ట్. లేదు మీరు కంగారు పడక్కర్లేదు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు కొన్ని సూచనలుంటాయి. ఆ సూచనలు జరిగిన తర్వాతనే మనం ఎక్స్‌పెక్ట్ చేయాలని చెప్తూ సెకండ్ thessalonians చాప్టర్ 2లో అంటాడు. చూడండి. సహోదరులారా ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను, మాట వలనైనను, మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన యెడల ఆ దినాల్లో ఏం చేసేవారంటే అపోస్తల్స్ పేర్లు పెట్టుకొని, అపోస్తలుల పేరుతో వాళ్ళు రాయకుండా చాలామంది భిన్నమైనటువంటి సువార్త, భిన్నమైనటువంటి ఆహ్, 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 విషయాలు వాళ్ళు రాస్తూ ఇదే సత్యము అని కాంట్రడిక్షన్ తీసుకొచ్చారు. అందుకనే లేఖనాల్లో కానోనైజేషన్ అంటారు. కానోనైజేషన్ అంటే ఇది లేఖనమా? అవునా? కాదా? ఇది లేఖనంలోని ఒక భాగం అవునా? కాదా? అని బైబిల్ పండితులు, చర్చ్ ఫాదర్స్ ఏం చేశారంటే దాన్ని బాగా స్టడీ చేశారు. గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? దేవుని గుణగణాలు ఎలా ఉన్నాయి? దేవుడు గనక మాట్లాడితే ఇలా మాట్లాడతాడా? అని వాళ్ళందరూ ఏం చేశారు దాన్ని కానోనైజేషన్‌లో ఫిక్స్ చేశారు. ఇప్పుడు అపోక్రిఫ అనేదుంది. అది ఎవరు వాడతారు? కొంతమంది రోమన్ క్యాథలిక్ బైబిల్‌లో దాన్ని యాడ్ చేశారు. కానీ మనం దాన్ని యాడ్ చేయాల. మీకు అర్థమైందా? అదే మొదటి వచనంలో అంటాడు. ఏమంటాడు? సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను, మాట వలనైనను, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను. అపోస్తలుడు పౌలు అందుకనే హెబ్రీ పత్రిక అపోస్తలుడు పౌలు అంటారు. కొంతమంది కాదంట. ఎందుకంటే పౌలు రాసాడు. పౌలు యొక్క స్టైల్ ఒకటుంటది. పౌలు ఉత్తరాలు రాసేటప్పుడు పద్ధతుంటది. పౌలు బిగినింగ్ గ్రీటింగ్స్‌తో మొదలుపెడతాడు. గ్రీటింగ్స్‌తో మొదలెట్టి ఆయన ఎందుకు రాస్తున్నాడో చెప్తాడు. దేవుడు నన్ను ప్రవక్తగా నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగిచ్చాడు. నేను 12 మంది అపోస్తలుల్లో ఒకడిని కాకపోయినా దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించాడు. మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే రాస్తున్నా. దీన్ని లైట్‌గా తీసి పక్కకు పడేయకండి అని ఫస్ట్ పేరాలో రాస్తాడు. తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. కానీ ఎక్కువ శాతం ఎవరికి వాళ్ళు అట్లా ఇంట్రొడ్యూస్ చేసుకోరు. అపోస్తలుడు యోహాను ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు. ఎందుకంటే అందరికి తెలుసు ఆయన. 12 మంది అపోస్తలుల్లో ఒకడని. ఈయన 12 మందిలో ఒకడు కాడు కాబట్టి అపోస్తలుడు పేతురు ఏం చేస్తాడు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటారు. ఈ హెబ్రీ పత్రిక అటువంటి ఇంట్రడక్షన్ ఉండదు. తర్వాత చివర్లో బెనడిక్షన్ గ్యారంటీ ఉంటది. ఆయన రాసే పద్ధతి ఒక విధంగా ఉంటది. ఆయన రాసినప్పుడు డాక్ట్రిన్ రాస్తాడు. డాక్ట్రిన్ చెప్పిన తర్వాత ప్రాక్టీస్ గురించి మాట్లాడతాడు. థియరీ అంటాడు. ఆ తర్వాత థియరీ తర్వాత ప్రాక్టీస్ అంటాడు. సో, ఆయన రాసే పద్ధతులు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అట్లే ఉంటాయి. అందుకనే విభేదం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నానంటే, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన యెడల మీరు త్వరపడి చొంచన మనుషులు కాకుండా ఉండవలనని, బెదరకుండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి, మనము ఆయన యొద్ద కూడుకొనును బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మూడవ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడగు అని ఒకటి పెట్టారు. నాశన పుత్రుడంటే నాశన పాత్రుడు కిందనేమో నాశన పుత్రుడు. రెండవది పాప పురుషుడు. పాప పురుషుడు అంటే అక్కడ 2 పెట్టారు. పాప పురుషుడు అంటే ఎవరు? ధర్మ పురుషుడు. ధర్మ విరుద్ధ పురుషుడు. బయలుపడితే గాని ఆ దినము రాదు అనంటాడు. ఆ దినము రాదని జెప్పి ఇదే మాట మళ్ళా ఏడో వచనంలో అంటాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము అంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు విరోధి గురించి ఈస్ టాకింగ్ అబౌట్ యాంటై క్రైస్ట్. క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతున్నాడు. సో, మొదటి భాగంలో క్రీస్తు విరోధులను దేవుని సంబంధులు జయిస్తారు అని చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు విరోధి అంటే మీకు అర్థమైంది. క్రీస్తుకు భిన్నంగా కాదు. క్రీస్తుకు డయామెట్రికల్లీ అపోజిట్‌గా చెప్తాడు. నేనే క్రీస్తును అని చెప్తాడు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలోని సూచనలో కూడా యేసుక్రీస్తు ఇచ్చిన ఒక సూచన ఏందంటే, నేనే క్రీస్తును అని పలువురు మిమ్మల్ని మోసం జేస్తారు. మీరు జాగ్రత్త. మీరు వాళ్ళని నమ్మకండి. ఎంతోమంది ఉన్నారండి. మీకు తెలీదు. మీరు బహుశా మీరు చరిత్రను గనక మీరు జాగ్రత్తగా చూస్తే ఎంతోమంది ఐ యామ్ క్రైస్ట్ ఈవెన్ మొన్న ఈ మధ్య కూడా ఒక వీడియో క్లిప్ నేను చూశాను. ఎవరో ఉన్నారు. నైజీరియా వైపు అటువైపు ఆస్ట్రేలియానో మరి ఏదో ఆఫ్రికానో. ఆ ఏరియాలో నేనే క్రీస్తును యూ ఫాలో మీ, యూ బిలీవ్ మీ అంటే కొంతమంది ఫాలో అవుతున్నారు.
దే ట్రీట్ ఓ యేసు నీకు వందనాలు అని చెప్పి ఆయన అంటున్నారు. సో పలువురు వస్తారు. స్కాలర్స్ ఏమంటారంటే క్రీస్తు విరోధి అనేవాడు ఒక పర్సనా? లేక క్రీస్తు విరోధులు ప్లూరల్‌లో ఉంటారా? లేక క్రీస్తు విరోధి అనేది ఒక సిస్టమా? దేర్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ అనేది ఉంది. ఎనీవే బైబిల్‌లో ఏదైతే రాయబడి ఉందో దాని గురించి నేను వ్యాఖ్యానిస్తాను కానీ, అంతకన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. మొదటి భాగంలో క్రీస్తు విరోధులు దేవుని సంబంధులు క్రీస్తు విరోధులను జయిస్తారు. రెండో భాగం 7వ వచనం చివరి దాకా దేవుని సంబంధులు ఆయన ప్రేమందు నిలిచి ఉంటారు. ఈ మొదటి 6 భాగాల్లో మనం చదువుకున్నాం. చదువుకున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఒక కేటగారిక్ ఒక టేబుల్ మనకు అర్థమవుతుందనమాట. అంటే అపోజిట్ ఆహ్, మీనింగ్ వచ్చే ఒక ట్రూత్ మనకు కనపడుతుంది. చూడండి మొదటి వచనం చూడండి. ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరిశీలించుడి. ఇక్కడ అబద్ధ ప్రవక్తలంటే నేను కొంచెం మాడిఫై చేసి, ఈ లయబద్ధంగా ఉండాలని జెప్పేసి, అసత్య ప్రవక్తలన్నా. మీనింగ్ 2 ఒకటేగా. 2 మీనింగ్ అబద్ధము అన్నా ఒకటే, అసత్యం అన్నా ఒకటే. తెలుగులో పర్యాయ పదం. అబద్ధము అన్నదానికి, అసత్యం అన్నదానికి పర్యాయ పదం. అందుకని ఐ టుక్ ఫ్రీడమ్. ఏం జేశానంటే అసత్య ప్రవక్త అని రాశాను. ఎందుకంటే దానికి అపోజిట్ పదం ఏంటి? సత్య ప్రవక్తలు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పే ప్రవక్తలు అని దానికి తాత్పర్యం అన్నమాట. అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. ప్రవక్తలు ప్లూరల్ అన్నారు. ఇట్స్ నాట్ సింగులర్. ఇట్ ఈస్ ప్లూరల్. సో, ఆ ప్లూరాలిటీలో ఎవరు యాక్చువల్ యాంటై క్రైస్ట్ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ యాంటై క్రైస్ట్ ఎవరనేది గుర్తించడం చాలా కష్టం. దానికి ప్రజలందరూ గూడా నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఈయనే, ఈయనే, ఈయనే ఈవెన్ కొంతమంది ఏమన్నారు? రోమన్ కాథలిక్ పోప్ అన్నారు. కొంతమంది ఏమన్నారు? ఆహ్, హ్మ్. ఎవరు వీడు మిలియన్స్ ఆఫ్ జ్యూస్‌ను చంపాడు గదా! వాడి పేరేం పేరు? ఆహ్, మిలియన్స్ ఆఫ్ జ్యూస్‌ని చంపాడు. వాడిని పట్టుకొని వాడిని యాంటై క్రైస్ట్ అన్నారు. అట్లా రోమా కంట్రీ ఆహ్, ఒ ఆహ్, ఆహ్, రష్యా కంట్రీ అధినేతను పట్టుకొని అన్నారు. ఇట్లా రకరకాలుగా అంటారు. సో, అసత్య ప్రవక్తలున్నారు. ఇంకేం చూడండి అబద్ధ ప్రవక్తలున్నారు. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి ఉన్నారు అని ఫస్ట్ సెంచరీలోనే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏం చేయాలి? గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతేందంటే, కళ్ళు మూసుకొని గుడ్డిగా మనకున్నటువంటి అభిమానాన్ని బట్టి, మనకున్నటువంటి ఆనవాయితీగా వచ్చే సాంప్రదాయాన్ని బట్టి, మనం ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకు అంటే, ఈ అబద్ధ ప్రవక్త, అబద్ధాన్ని చెప్పే ప్రవక్త అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్యం చెప్తున్నాను. భవిష్యత్తు గురించినటువంటి వివరాలు నేను చెప్తున్నప్పుడు, ఐ యామ్ ఆల్సో లైక్ ఎ ప్రాఫిట్. బట్ నేను సత్యాన్ని గ్రహించకుండా అసత్యాన్ని నేను బోధిస్తున్నాననుకోండి, అసత్యము అనేది సత్యంగా భావించి దాన్ని ఫార్మాట్స్ పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందులొస్తాయి. ఈనాడు క్రైస్తవత్వంలో యూనిటీ అనేది మనకు రాకపోవడానికి కారణం ఏందంటే, డాక్ట్రిన్స్ యునైట్ ఆర్ డాక్ట్రిన్స్ డివైడ్. డాక్ట్రిన్స్ అంటే ఏంటి? పునాది సత్యాలు. దేవుని వాక్యంలో పునాది సత్యాలను మనుషుల్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. లేదండి మా చర్చ్‌లో ఇలాగే చెప్తారండి. మాదే కరెక్ట్ అండి అని ఎవరికి వాళ్ళు అనుకుంటా ఉంటారు. రోమన్ కాథలిక్ వాళ్ళు అదే అనుకుంటారు. జెహోవా విట్నెసెస్ వాళ్ళు అదే అనుకుంటారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు అదే అనుకుంటారు. సో, ఎవరికి వాళ్ళు కరెక్ట్ అనుకుంటే ఏదో ఒకటే కరెక్ట్. మిగిలినవన్నీ రాంగ్. అందుకనే ఈ ఆథర్ అపోస్తలుడు యోహాన్ ఏమంటున్నాడంటే, దేవుని సంబంధమైనవా కావా అని ప్రతి ఆత్మను పరీక్షించాలి. అంటే ఇది సత్య ప్రవక్తలా? అసత్య ప్రవక్తలా? దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్నాయా? లేదా క్రీస్తు ఆత్మ ద్వారా జరుగుతున్నాయా? అదే మాట చూడండి 2, 3 వచనాలు కూడా అనింది. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. సో, దేవుని సంబంధమైనదేది? దేవుని సంబంధం కానిదేదో చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. చూడండి ఇంకేమంటాడు? క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదియే. ఇదివరకేది లోకంలో ఉన్నది. ఇక్కడ ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. మరల చూడండి. యేసు క్రీస్తు శరీరధారియై వచ్చెనని ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. క్రీస్తు విరోధి ఏమంటాడంటే, క్రీస్తు యేసుగా శరీరధారిగా రాలేదు.
ఈనాటికి కూడా చాలా మంది ఉన్నారు. అదొక సిద్ధాంతం అది. ఏంటంటే మరియకు మరియ సామాన్యమైనటువంటి ఒక మానవురాలు గదా! మరియలో కూడా పాపనైజం ఉంటుంది గదా! ఈ పాపనైజం ఉన్నటువంటి సామాన్యమైన మరియ గర్భంలో పరిశుద్ధమైనటువంటి ఆ గొప్ప దేవుడు ఎట్లా జన్మిస్తాడు? ఒక సామాన్యమైన స్త్రీ పరిశుద్ధమైన దేవునికి ఎట్లా జన్మనివ్వడం సాధ్యమవుతుంది? నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్ట్. లేదు సార్, లూకా సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భంలో యేసుక్రీస్తును ఒక 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 బీజమునుంచాడు. సామాన్యమైన మానవుడిగా ఆయన 9 నెలలు తల్లి గర్భంలో పెరిగినట్టుగా పెరిగాడు. కానీ పురుష సంయోగం వల్ల జరిగింది కాదు ఇది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు. బికాస్ హి ఈస్ గాడ్, హి కెన్ క్రియేట్. సో గాడ్ దట్స్ ది క్రియేట్ ఇన్ ది సెన్స్. దాన్ని పట్టుకొని కొంతమంది ఏమంటారు? యేసుక్రీస్తుకు ఆయనకు బిగినింగ్ ఉంది అని అంటారు. అంటే ఈ యేసుక్రీస్తును కేవలము యేసుగా మాత్రమే చూస్తే క్రీస్తుగా కాదంటేనేమో అక్కడ ఆయన ఫస్ట్ క్రియేషన్ కింద తీసుకోవడానికి ఉంటది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కొలసీ పత్రికలో ఈస్ బార్న్ ఆఫ్ ఫస్ట్ క్రియేషన్ అంటే దాని మీనింగ్ వేరే. అక్కడ ఫస్ట్ క్రియేషన్ అంటే ఆది సంభూతుడై ఉన్నాడు అంటే ఆయన సృష్టికి మొట్టమొదట చేయబడ్డాడని పాయింట్ కాదక్కడ. పాయింట్ కాదు. దాన్ని వక్రీకరించబడుతున్నారు. లేఖనాల్ని ఇంటర్ప్రిట్ చేసే విధానము అంటే ఒక లాంగ్వేజ్ ఉన్నప్పుడు లాంగ్వేజ్‌కి గ్రామర్ ఉంటది. గ్రామర్‌కి డిక్షనరీ ఉంటది. డిక్షనరీలో ఒక్కొక్క వొకాబులరీకి మీనింగ్ ఉంటది. సో, గ్రామటికల్‌కొచ్చినప్పుడు ఇప్పుడు పీయూటీ పుట్ అన్నప్పుడు సీటు కుట్ అనరు. సీటు కట్ అంటారు. గెట్ ద పాయింట్. అంకుల్ అంటే పెదనాన్న, చిన్నాన్న 2 మీనింగ్స్ ఉంటాయి. పెదనాన్నని తీసుకోవాలా, చిన్నాన్నని తీసుకోవాలా. ఆంటీ అంటే పెద్దమ్మనా, చిన్నమ్మనా, అత్తనా, మేనత్తనా వి డోంట్ నో. సో, క్లారిటీ ఉండదు ఒక వర్డ్‌లో. అది ఇంగ్లీష్ డిజైన్ చేసినప్పుడు అలా చేశారు. సో, కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ లాంగ్వేజ్ నుండి హీబ్రూ నుండి తెలుగులోనికి తర్జుమా చేసినప్పుడు, ఒరిజినల్ లాంగ్వేజ్ నుండి గ్రీక్‌లోకి తర్జుమా చేసినప్పుడు డెఫినైట్‌లీ హీబ్రూ టు ఇంగ్లీష్, హీబ్రూ టు గ్రీక్, హీబ్రూ టు లాటిన్ ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు ఆ ఒరిజినల్ మీనింగ్‌లో నుంచి ఈ మీనింగ్ అర్థం చేసుకోవడం కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కక్క ఉందనుకోండి. కక్క అనే పదం రాయలసీమలో ఒక మీనింగ్ వస్తుంది. ఇటు కాకినాడ వైపు కక్క అంటే మాంసం ముక్కలని అర్థం. ఇక్కడ కక్క అంటే చిన్నపిల్లాడు నంబర్ 2 చేసిన దాన్ని కక్క అంటారు. ఒకటే మీనింగ్ మారిపోద్దన్నమాట. సో, కాబట్టి ఒక వర్డ్‌కి డిఫరెంట్ కనోటేషన్స్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి. అది మనం గ్రామర్‌లో అంటే బైబిల్ గ్రంథం ఎలా రాశాడంటే, విశ్వాసి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాత్రమే గ్రహిస్తాడు. విశ్వాసి కాకపోతే లేఖనాలు ఎప్పుడు అర్థం కావు. అందుకనే మొట్టమొదట గాస్పెల్ అర్థమవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సిలువపై యేసుక్రీస్తు వారు చేసిన విమోచన కార్యాన్ని గ్రహించే విధంగా మైండ్ ఓపెన్ చేయాలి. సిలువ వైపు అట్రాక్ట్ చేయబడాలి. తన పాపమును కన్విక్షన్ చేసిన తర్వాత పశ్చాత్తాపపడాలి. అప్పుడు ఒక వ్యక్తి రక్షించబడతాడు. నేను రక్షించబడను. ఈ విషయాన్ని మనం మనం గ్రహించాలన్నమాట. సో, ఇక్కడ అబద్ధ ప్రవక్తలున్నారు. లోకంలోనికి బయలుదేరున్నారు. ప్రతి పాత్రను నమ్మొద్దన్నారు. యేసు క్రీస్తు శరీరధారియై వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అంటే దేవుని ఆత్మ కన్విక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, దేవుడు మానవుడిగా వచ్చాడు, ఇన్కార్నేట్‌గా వచ్చాడని కన్విక్షన్స్ కలగజేస్తాడు. ఎవరైతే దాన్ని ఒప్పుకోరో అది దేవుని సంబంధమైనది కాదు. అది క్రీస్తు విరోధి ఆత్మ అని అది 2, 3 వచనాల్లో అని అంటున్నాడు. 4 వచనంలో ఏమంటాడు? చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వాటిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్నవాడు వేరే, మనలో ఉన్నవాడు. మనలంటే ఎవరు వాళ్ళు? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వినే ప్రతి విశ్వాసితో ఆయన ఏమంటున్నాడంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్నటువంటి క్రీస్తు విరోధులు. ఈ క్రీస్తు విరోధులు ఎవరు? ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం. ఈ అపవాది అయినటువంటి సాతాను వాడితో పాటు పడిపోయిన దేవదూతలు చాలా మందున్నారు. సో, వీళ్ళందరికీ సాతాను రింగ్ లీడర్‌గా ఉంటాడు. సో, వాడేం చేస్తాడంటే వీళ్ళకు ఒక గురువుగా, నాయకుడుగా, వాళ్ళకి తండ్రిగా ఉంటూ, ఈ పడిపోయిన ఆత్మలందరూ గూడా ఈ సాతాను యొక్క ప్రేరేపణ చేత, సాతాను యొక్క సాతానుకి ఇవ్వబడినటువంటి ఆ గ్రేట్ పవర్స్ అండ్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ద్వారా భ్రమపరుస్తున్నాడు, మోసపరుస్తున్నాడు. అదే ఇక్కడ అంటున్నానన్నమాట. వాణ్ణి జయిస్తారట. ఎవరు జయించేది? 4 వచనంలో చిన్న పిల్లలారా. అంటే దాని అర్థం ఏంటి? మనం ఆల్రెడీ రెండో అధ్యాయంలో చూసాం. మొదటి అధ్యాయంలో చూసాం. ఏం చూసాము? చిన్న పిల్లలు
యవనస్తులు అవుతారు. యవనస్తులు తండ్రులు అవుతారు. చిన్నపిల్లలు అంటే ఎవరు? మీ పాపలు క్షమించబడ్డాయి. మర్చిపోకండి, మన గతంలో నేర్చుకున్నాం. మీ పాపలు క్షమించబడ్డాయి. మీరు తండ్రిని ఎరిగున్నారు. రెండే మాటలు చెప్తాడు. మీ పాపలు క్షమించబడ్డాయి. మీరు తండ్రిని ఎరిగున్నారు. అందుకని చిన్న పిల్లలారా అన్నారు. అంటే రక్షించబడిన ఒక కొత్త వ్యక్తి కూడా లోకంలో ఉన్నటువంటి సాతాను గాని, సాతాను దూతలను గాని జయిస్తారు. ఎందుకు జయిస్తారు? వాళ్ళ శక్తి, వాళ్ళ సామర్థ్యము, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ గొప్పతనము కాదు. వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిన్న పిల్లల ద్వారా గూడా సాతానును, అపవాదిని జయించగలరు. అది ఎంత బ్యూటిఫుల్ స్టేట్‌మెంట్ అంటే, దీన్ని బట్టి మనం దేవునిని ఆరాధించడానికి సాధ్యమవుతుంది. ఐదో వచనం, వారు లోక సంబంధులు. వారంటే ఎవరు? క్రీస్తు విరోధి ఆత్మ చేత నడిపించబడే ఒక గ్యాంగ్, ఒక టీమ్, ఒక సిస్టమ్. వారు లోక సంబంధులు. ఇప్పుడు లోక సంబంధులని ఒక మాట. దేవుని సంబంధులు అంటాడు, లోక సంబంధులు అంటారు. క్రీస్తు ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు, క్రీస్తు ఆత్మ ఎవరిలో నివాసం చేసి, వాళ్ళు క్రీస్తు ఆత్మ చేత నడిపించబడినప్పుడు వారు దేవుని సంబంధులు. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అపవాది లేక సాతాను యొక్క వాళ్ళ దూతలు గాని, వారిని వెంబడిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా లోక సంబంధులు. వారు లోక సంబంధులు గనక లోకము వారి మాట వినును. మనము దేవుని చూడండి, లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు లోక సంబంధులని అర్థమవుతుంది. ఐదో వచనం. లోకము వారి మాట వినును. మన మాట విందు మళ్ళా. లోకము వారి మాట వింటుంది. మన మాట విందు. దీన్ని బట్టి లోక సంబంధ, దేవుని సంబంధాన్ని కేటగరికల్‌గా అర్థమవుతుంది. ఓ సువార్త చెప్పినప్పుడు వాళ్ళు మన మాట వినరు. ఓ దేవుని యొక్క ట్రూత్ చెప్పినప్పుడు వాళ్ళ మాట మనం వినరు. ఆ సెపరేషన్ అనేది కేటగరికల్‌గా మనం చూస్తాం. లోక సంబంధులా? దేవుని సంబంధులా? క్రీస్తు విరోధిని ఆత్మను వెంబడించేవాళ్ళా? దేవుని ఆత్మను వెంబడించేవాళ్ళా? అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆరో వచనం. మనం దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. ఇక్కడ చూడండి. లోకం వారి మాట వింటుంది. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. ఏమని మన మాట? దేవుడు మానవుడుగా ఈ లోకానికొచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. అది ఈ ఫస్ట్ పారాలో చెప్తున్నటువంటి మాటది. దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు, ఆకారం లేని దేవుడు, మానవుడుగా ఇన్కార్నేట్‌గా ఈ లోకానికొచ్చాడు అనే ట్రూత్ ఎవరెరుగుతారు? దేవుని సంబంధి అయిన వాడు ఎరుగుతారు. ఇప్పుడు రాలేదు అని చెప్పేవాళ్ళు అబద్ధ బోధకులు లేక అసత్య ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు లేక అసత్య ప్రవక్తలు. సత్యం చెప్పే ప్రవక్తలు ఏం చేస్తారు? దేవుడు క్రీస్తు యేసుగా ఇన్కార్నేట్‌గా మానవుడుగా ఈ లోకానికొచ్చాడు. హి ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ గాడ్. హి ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ మ్యాన్. హి ఈస్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. అది సత్యాన్ని ప్రకటించే బోధకులు చెప్తారు. అసత్యాన్ని ప్రకటించే బోధకులు ఏం చెప్తారు? అదెట్ట సాధ్యమండి? దేవుడు ఆయన అమోఘమైన, అద్భుతమైనటువంటి, మానవాతీతమైనటువంటి, మితిలేని, పరిమితి లేని ఆ గొప్ప దేవుడు, భీకరుడైన దేవుడు మానవుడుగా రావడం ఏంటి? నో, నో, నో. మానవుడుగా రాలేదు అని చెప్పే సిద్ధాంతాలున్నాయి. ఆ! అది వాళ్ళు చెప్తున్నారు. అటువంటి వాళ్ళు చెప్తున్నప్పుడు చిన్న పిల్లలు గూడా వాళ్ళని జయిస్తారు. దేవుని సంబంధులు దేవుని మాట వింటారు. మనం చెప్పే మాట కూడా వింటారు. ఆరో వచనం. మనం దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క ట్రూత్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇదెట్లా? అదెట్లా? ఇదెందుకు? అదెందుకు? అందుకనే వాదోపవాదాలు పెట్టుకోవద్దని ఎందుకు చెప్పాడో తెలుసా అపోస్తలుడు పౌలు? ఎందుకు చెప్పాడంటే, దేవుని యొక్క సత్యాలు ఏవైనా కానీ, అది అర్థం చేసుకోవడానికి మానవ మేధస్సు, మానవ తెలివితేటలు, మానవుని యొక్క ఆహ్, 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 సా సామర్థ్యంతో జరిగేవి కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ చేయాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ చేయకపోతే, మానవుడు ఎన్నటెన్నటికీ దేవుని యొక్క సత్యములు గ్రహించలేడు. వినడు. అది గదా ఇక్కడ చెప్తుంది. వినడు. అంటే దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఒక టీమ్‌గా ఫార్మ్ అవుతారు. ఒక చర్చ్‌లో ఒక 150 మంది ఉన్నారనుకోండి. 2 గుంపులు గ్యారంటీ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే 3 గుంపులుంటాయి. ఒక గుంపేమో ప్యూర్ లోకస్తుల్లాగా మాట్లాడతారు. ఇంకొక వాళ్ళు కంప్లీట్ డయామెట్రికల్లీ అపోజిట్. రెండో గుంపు ఏంటంటే వాళ్ళు రక్షించబడతారు. అయితే వాళ్ళేంటంటే దేవుని యొక్క ట్రూత్స్ వాళ్ళు ఎరగరు. దేవుణ్ణి ప్రేమించరు. ఎక్కడో పాపంతో రాజీ పడతారు. ఎక్కడో భూ సంబంధమైన వాటితో రాజీ పడతారు. వాళ్ళు ఎట్లుంటదంటే వాళ్ళంతా లాట్స్ ఆఫ్ కన్‌ఫ్యూషన్స్ ఉంటాయి వాళ్ళకి.
వాళ్ళకి ఏదో కొంత కొంత ట్రూత్ తెలుసు. అది పట్టుకుంటారు. దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అసత్య బోధలు కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళు. చేస్తారు. అసలు పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అన్నాడు. అస్సలు భయాన్ని కలిగిస్తుంది. దయచేసి బోధకులైన వారందరూ జాగ్రత్తగా వినండి. మీకు చూపించాలి. ఎందుకంటే చూపించకపోతే మీకు మీకు అర్థం కాదు. కొన్నిసార్లు ఈ అసత్యాన్ని బోధించే ప్రవక్తలుగా మనం కూడా ఉండే అవకాశం ఉంది. మనం కూడా ఉండే అవకాశం ఉంది. నేను చూపిస్తాను చూడండి. అసలు మొదటి తిమోతి పత్రిక ఎప్పుడు రాశాడు? ఎప్పుడు రాశాడంటే ఏడీ 60-62 ఆ ప్రాం ఆహ్, ఆహ్, ఆ టైంలో యాక్ట్స్ చాప్టర్ 28 ప్రకారంగా ఆయన రోమా జైల్‌లో ఉన్నాడు. దాదాపు ఒక 2 ఇయర్స్ ఉంటాడు. 2 ఇయర్స్ రోమా జైల్‌లో ఉన్నాడు. అక్కడ ఆయన్ని వదిలేశారు. ఎందుకంటే థియోఫిలా బహుశా ఆయనే వాదించి ఉండొచ్చు. అందుకనే లూకా ఆయన కోసం రాసాడు ఇదంతా. సో, పౌలుని రిలీజ్ చేశాడు. ఆయన 67 ఏడీలో బహుశా ఆయన హతసాక్షి అయ్యుండొచ్చు. 62లో రిలీజ్ చేస్తే ఒక 5 ఇయర్స్ ఉంది కదా! ఈ 5 ఇయర్స్‌లో ఆయన ఏం చేశాడంటే మళ్ళా టూరేసాడు. మనకు తెలిసింది ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ. మనకు అంతే అపోస్తల కార్యంలో ఉంటుంది. తర్వాత మళ్ళా జర్నీ ఆయన చేస్తాడు. చేసినప్పుడు ఏమైందంటే ఆయన ఎఫెసీకెళ్తాడు. ఎఫెసీకెళ్ళిన తర్వాత ఆయన మొత్తం ఒక రౌండ్ ఎయాలి. అన్ని ఏ ఏ సంఘాల్లో సువార్త ప్రకటించాడో, ఎక్కడెక్కడ సంఘాలుగా స్థాపించబడ్డాయో, ఎవరెవరికి ఉత్తరాలు రాశాడో, వాళ్ళెలా ఉన్నారు? వాళ్ళెలా ఎదుగుతున్నారు? అని వాళ్ళ గురించినటువంటి చింత ఆయనకుంది. మొదటి కొరింథీలో అంటాడాయన. 2 కొరింథీ 11 అధ్యాయంలో సంఘంను గూర్చిన చింత నాకుందంటాడు. సో, ఆయన వెళ్తూ, వెళ్తూ ఎఫెసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ భిన్నమైన బోధలొచ్చాయి. అబద్ధ బోధలొచ్చినాయి. బోధలు రాగానే నేనేం చేసి తిమోతి నువ్విక్కడే ఉండు. నేను కొంచెం అటు మాసిదోనియాకెళ్ళి ఆ సంఘాలు చూసుకొనొస్తాను. నువ్విక్కడుండి నువ్వేం చేస్తావంటే, నువ్వు హ్యాండిల్ చేయాల్సినయి కొన్నున్నాయి. అదే అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక. అది బ్యాక్‌గ్రౌండ్. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చదువుతాను మళ్ళా మీకు అర్థమవుతుంది. 3, 4 వచనాలు నేను చదువుతాను. నేను మాసిదోనియకు వెళ్తుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు చూసారా? సత్యమునకు భిన్నమైన బోధ చేస్తున్నారు కదా! వీళ్ళనేమనాలా? అసత్య ప్రవక్తలనాలా? అందుకనే సత్య ప్రవక్తలు, అసత్య ప్రవక్తలంటే బాగా అర్థమవుతుందని రాశా. అబద్ధ ప్రవక్తలు, అబద్ధం అంటే ఏంటి? దేవుని యొక్క సత్యం కాని దాన్ని వాళ్ళు యాక్చువల్‌గా అబద్ధం అది. వాళ్ళు అబద్ధాన్ని ప్రకటిస్తారు. సంఘము నాశనం అవ్వటం బయట నుండి సువార్త వ్యతిరేక్తులు నాశనం చేసేదానికంటే, సంఘంలో జొరబడి సంఘాన్ని నాశనం చేసే అసత్య బోధకుల వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. యాక్చువల్‌గా బయట నుండి స్వార్థ వ్యతిరేక్తులు సంఘాన్ని గనక అటాక్ చేస్తే సంఘం బలపడుతుంది. సంఘం విస్తరిల్లుతుంది. సంఘం క్వాలిటీ పెరుగుతుంది. సంఘంలో ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. సంఘంలో ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. పరిశుద్ధత ఎక్కువగా ఉంటుంది. సంఘం లోపల జొరపడి, ఈ అసత్య బోధకులు, రాంగ్ డాక్ట్రిన్స్ చెప్పేవాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళ వల్ల సంఘం నాశనం అవుతుందండి. అదే ఇక్కడ రాసింది 3, 4 వచనాలు. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నది గనుక ఏంటిది వాళ్ళు జేసేది? కల్పనా కథలు. స్టోరీలు జెప్తారు వాళ్ళు. ఇప్పటికి గూడా ఈనాడు గూడా వాక్యం జెప్పండయ్యా, అందులో ఉన్నది చెప్పండయ్యా అంటే, అందులో ఉన్నది జెప్పకుండా స్టోరీలు జెప్తారండి. స్టోరీలు జెప్పడానికి నిన్ను పులిపిటెక్కిచ్చారా? అంటే నీ స్టోరీ వినటానికి మేము వచ్చామా చర్చికి? ఈనాడు సంఘ సభ్యులు మనసు బాధపడతది. కొంతమంది ఎక్కారు, అబ్బా! నాయనా ఎక్కాడా ఈయన చచ్చిపోతాం అనుకుంటారు. వాళ్ళెక్కిన దగ్గర నుంచి ఏదో సోది జెప్తా ఉంటారు. నిన్నెవరు సోది జెప్పమన్నారు? నీకు వాక్యం చెప్పడం లేకుంటే రాదని జెప్పి దిగు. ఆడికెక్కిన కల్పనా కథల చూసారా ఎంత స్పష్టంగా రాశాడు? కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో గాక వివాదముతో సంబంధం ఉన్నాయి. గనుక వాటిని లక్ష్యపెట్టొద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము హెచ్చరించాడు. ఇంకా చూడండి. వాళ్ళేం జేస్తారంటే వాళ్ళు 5వ వచనం. ఉపదేశానుసారంగా పవిత్ర హృదయం నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమనే. అంటే పౌలేమంటున్నాడంటే, ఎవరైతే సత్య ప్రవక్తలు లేకపోతే సత్యం చెప్పే బోధకులు, సత్యం చెప్పే టీచర్స్ గాని, ప్రీచర్స్ గాని ఎవరైతే ఉంటారో, వాళ్ళేం జేస్తారంట పవిత్ర మనసుంటుందట, మంచి మనస్సాక్షి ఉంటుందంట, నిష్కపటమైన విశ్వాసం ఉంటుందట, వీటిని బట్టి ప్రేమ పుట్టుకొచ్చుద్దట. ఏడ నుంచి వచ్చుద్ది ప్రేమ? మళ్ళా మీకు 4 అధ్యాయం 2 భాగంలో ప్రేమ గురించి చాలా వివరించాల్సి ఉంటుంది. బహుశా మై టైమ్ ఈస్ అప్. ఐ హావ్ టు క్లోజ్ హియర్ అనదర్ 5 మినిట్స్. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం కూర్చొని ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడతాం. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా దీన్ని ఒకసారి గుర్తు చేస్తే చేస్తాను. లేతే అవకాశం లేకుంటే మీరు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఒక మాట రెఫర్ చేసి నేను ముందుకెళ్తాను. ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? మొట్టమొదట పవిత్రమైన హృదయం ఉండాలి.
హృదయం ఎట్లా పవిత్రపరచబడుతుంది? యేసు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడాలి. అపవిత్రమైనటువంటి హృదయము, మోసపూరితమైనటువంటి హృదయము, అది పవిత్రమైన హృదయం అవ్వాలి. అప్పుడు గదా మంచి మనస్సాక్షి వచ్చేది. లేకపోతే దోషారోపణ వేసే మనస్సాక్షి ఉంటుంది. ఇప్పుడు మంచి మనస్సాక్షి ఉండాలి. అప్పుడు అది ఆ విశ్వాసము నిష్కపటమైన విశ్వాసం. మనము విశ్వాసం ద్వారా రక్షించబడ్డాము. విశ్వాసం ద్వారా మనం బ్రతుకుతాం. విశ్వాసం రక్షించబడంగానే దాంతో పని అయిపోయిందని చెప్పి దాన్ని పక్కకు పెట్టడానికి వీల్లేదు. ఈనాడు మనం దేవుణ్ణి భౌతికంగా మనం కలుసుకోలేదు. విశ్వాసం ద్వారానే. విశ్వాసం ద్వారా మనం బతుకుతున్నాం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. విశ్వాసం ద్వారా పవిత్రులుగా చేయబడతాం. ఎవ్రీథింగ్ ఈస్ బై ఫెయిత్. ఎక్కడి నుంచి వచ్చింది ఫెయిత్? స్క్రిప్చర్స్‌ని పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగజేస్తున్నాడు. ఇది నాకు విశ్వాసం ద్వారా జరుగుతుంది. సో, కాబట్టి ఎటువంటి విశ్వాసం అది? కపటం లేని విశ్వాసం. 3 విషయాలు. పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము. వాటి నుండి ఏమవుతుందంటే ప్రేమ కలుగుతుంది. ఇది ముందు పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఏమంటాడు 6వ వచనంలో, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి జాగ్రత్తగా వినండి. తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఎవరు వాళ్ళు? తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు. అసత్య ప్రవక్తలు వీళ్ళు. ఎవరు అసత్య ప్రవక్తలు? వాళ్ళకి పవిత్రమైన హృదయం ఉండదు. వాళ్ళకి మంచి మనస్సాక్షి ఉండదు. వాళ్ళకి నిష్కపటమైన విశ్వాసం ఉండదు. ఇవి లేవు కాబట్టి ప్రేమ అనేది దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఆ ప్రేమ చేత మోటివేట్ చేయబడి వాళ్ళు ట్రూత్ చెప్పరు. సత్యాన్ని చెప్పేటప్పుడు ప్రేమతో చెప్పాలండి. ప్రేమ లేకుండా సత్యాన్ని చెప్తే నిరంకుశత్వం అవుతుంది. హిట్లర్ ఇందాక మీతో చెప్పాను చూసారా? ఎవడో ఒకడు మిలియన్స్ ఆఫ్ జ్యూస్‌ని చంపింది హిట్లర్. సో, సత్యం చెప్తున్నావు, కానీ ప్రేమతో చెప్పట్లేదు. అది నిరంకుశత్వం ఉంటుంది. కొంతమంది చాలా ప్రేమతో లాలించే చాలా సత్యం ఉండదు. అది వేషధారణ అవుతుంది. ఇవి 2 ఉండాలి. సో, ఈ బోధకులు ఎటువంటి బోధకులంటే పవిత్రమైన హృదయం లేదు, మంచి మనస్సాక్షి లేదు, నిష్కపటమైన విశ్వాసం లేదు, ప్రేమ లేదు. ఇవి లేవు గాబట్టి అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేదు. పరిశుద్ధాత్మ వెలిగింపు లేదు. కాబట్టి వాళ్ళేం జేస్తారు వాళ్ళు? చూడండి 6వ వచనం, 7వ వచనం కలిసి ఉంది. వీటిని మానుకొని తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులే ఉండగోరి నిష్ప్రయోజనం ముచ్చటలు తిర్రి. ఇప్పుడు అసత్య ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎవరంటే వీళ్ళు. వాళ్ళు చెప్పేది వాళ్ళకి తెలీదు. తెలియకపోయినా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి బైబిల్ టీచర్స్‌గా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏందంటే, నీకు తెలియకపోతే పుల్పిట్ ఎత్తి ఆ విషయం చెప్పొద్దు. ఎక్కడో టీవీలోనో, ఎక్కడో బుక్స్‌లోనో చదివి, ఎక్కడో ఇంటర్నెట్‌లో కొంత సమాచారం సంపాదించి, దాన్ని చెప్పే ప్రయత్నం చేయొద్దు. ఎవరో చెప్పారు, విన్నారు చాలా బ్యూటిఫుల్‌గుంది. మొత్తం రాసుకొని కొంతమంది ప్రార్థన చేయమని చెప్తారు. నాకు తెలియక అడుగుతానండి. క్లోజింగ్ ప్రేయర్ చేయమంటే మెసేజ్ అంతా రిపీట్ చేయాలా? ఐ డోంట్ అండర్‌స్టాండ్ ఇదెక్కడ ప్రేయర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తే ఏమంటది? అయ్యా! సహాయం చేయండి అని చెప్తాం. క్లోజింగ్ ప్రేయర్ చేయమంటే, అయ్యా! మీరు సహాయం చేశారు. అట్లా జీవించడానికి సహాయం చేయని 1 మినిట్‌లో క్లోజ్ చేయాలి. మళ్ళా ప్రసంగం అంతా ఎత్తుకుంటారు. అది మానుకోండి. చాలా మందికి ఈ సంఘంలో ఉన్నటువంటి ఒక ఇబ్బందేందంటే, మొత్తం రిపీట్ చేస్తారు. ఎప్పుడు ఆ పని చేస్తారంటే, బోధకుడు సరిగ్గా బోధించకుంటే, కనీసం సంఘానికి ఏదైనా 4 పాయింట్లన్నా దొరుకుతాయని చెప్పి, ప్రార్థన చేసే వ్యక్తికి అర్థమైనప్పుడు, అప్పుడు 1, 2, 3 అని 3 పాయింట్లు చెప్పి క్లోజ్ చేయాలి. అది కూడా అర్ధగంట సేపు ప్రార్థన చేస్తే ఎట్టండి? ఆల్ నైట్ ప్రేయర్‌లో చేసుకోవాలి అవన్నీ. సో, కాబట్టి వాక్యము సరిగ్గా అర్థం గాకుండా, వాళ్ళు పవిత్రమైన హృదయం లేకుండా, మంచి మనస్సాక్షి లేకుండా, నిష్కపటమైన విశ్వాసం లేకుండా, వాళ్ళు చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజన పవిత్ర తిరిగి అది ట్రూత్ అన్నమాట. ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంటదనుకో. ఈ విషయము మన వెనక్కి రండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు ఈ టైమ్ టేబుల్ చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సత్య ప్రవక్తలు, అసత్య ప్రవక్తలు, దేవుని ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ, సత్య స్వరూపి అయిన ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, దేవుని సంబంధులు, లోక సంబంధులు, దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారు. మన మాట వినేవాడు మన మాట
విననివాడు. ప్రతి ఆత్మను పరీక్షించాలి. క్రీస్తు శరీరధారి అయిన ఒప్పుకునేవాడే దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని సంబంధులు వాళ్ళెవరు? చిన్న పిల్లలు క్రీస్తు విరోధులను జయించి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలున్నారు. వాళ్ళు లోక సంబంధులు. అవి దేవుని సంబంధమైనవి కావు. క్రీస్తు విరోధి ఆత్మ భ్రమపరచు ఆత్మ. సో, దీంతో మనము మొదటి భాగాన్ని మనం కంప్లీట్ చేశాము. దేవుని చిత్తమైతే రెండో భాగాన్ని మరలా మనం చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. అట్‌లీస్ట్ ఇంత మటుకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం మనము? ఏం నేర్చుకున్నామంటే అబద్ధ ప్రవక్తలున్నారు. అసత్య ప్రవక్త బోధ చేసేవాళ్ళున్నారు. కాబట్టి మనం పరీక్షించాలి. పరీక్షించాలి. దేవుని సంబంధమైనదా? లోక సంబంధమైనదా? భ్రమపరిచే ఆత్మనా? లేక క్రీస్తు ఆత్మనా? లోకస్ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి జయించాలి. దేవుని సంబంధి అయినవాడు దేవుని మాట వింటాడు. ఇవి ఇవాళ మనం నేర్చుకుంది. ఏదైతే నేర్చుకున్నామో ఒకసారి దేవునికి కమిట్ చేసుకొని, ఆ చొప్పున మనం జాగ్రత్త పడడానికై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్.